అమరావతికి వెళ్తాకి దారి అది. అమరావతికి వెళ్ళడానికి దారి మన విజయవాడ నుంచి కరకట్ట మీద ఉంది, అదేవిధంగా ఉండవల్లి సెంటర్ మీద నుంచి కరకట్ట నుంచి 4 లైన్లు ప్రధాన రహదారి వేస్తా ఉన్నారు, సీడ్ యాక్సెస్ అన్నారు. ఎస్. ఒక 3 రైతులు ఎవరైతే తాడేపల్లి రైతులు అయితే ఉన్నారో, అవును, ఉండవల్లి 3 రైతులు ఉన్నారు. అవును, ఆ 3 రైతులు కోర్టుకు వెళ్ళారు. ఆ 3 రైతులతో కనుక మాట్లాడితే సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కంప్లీట్ అవుతుంది కరకట్ట నుంచి. అవును. ఎందుకు ఆ దిశగా చేయట్లేదు? సీడ్ యాక్సెస్ రోడ్డే చేయలేనటువంటి పరిస్థితి. ఇంకా రాజధాని నిర్మిస్తారా? అంటే డెఫినెట్గా సీడ్ యాక్సెస్ రోడ్స్ అన్ని రోడ్లు చేయాలి. ఆ రోడ్స్ అన్ని వచ్చినాయి. 4 లైన్లు రోడ్ వేస్తాను. 4 లైన్ల రోడ్డు పరిస్థితి వరకు ప్రారంభం లేదు. అదే అంటే నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా చేయాలి డెఫినెట్గా. చేసేటప్పుడు అమరావతికి దారి ఉందా? అమరావతికి దారి ఉందా? అమరావతి డెఫినెట్ దారి ఉంది. ఎందుకు దారి లేదు? ఎలా ఎటుంటారు? మన మన మెయిన్ యాక్సెస్ ఎటు నుంచి ఉంది? అదే 4 లైన్లు వేస్తున్నారు కదా, దగ్గర దాకా వెళ్ళాలి. అంటే ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది దగ్గర, అది కూడా కంప్లీట్ చేస్తారు. అంటే మరి ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే దురదృష్టం, గతంలో ప్రతిపక్షంగా ఉండే మధ్యలో ఆగిపోయినప్పుడు కూడా 3 రైతులే. అవునా, నేనేమంటున్నా అంటే అందరు రైతులతో, ఎందుకంటే రైతుల్ని గత ప్రభుత్వం లాగా బెదిరించి హత్యలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. దీనివల్ల అందరికీ రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుందని చెప్పి కన్విన్స్ చేయాలి తప్పితే, మీరు మా మాట వినకపోతే మేము మీ మీద దాడులు చేస్తాము, లేకపోతే మీ భూములు ఆక్రమించుకుంటాము, మిమ్మల్ని హత్యలు చేస్తామని భయపెడితే అందరిని 5 నిమిషాల్లోనే మనం లైన్లో తీసుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. అయితే ప్రజాప్రభుత్వం అనేది ఆ విధమైనటువంటి ఆ స్టైల్ తీసుకోకూడదు. రైతులను కానీ ఎవరినైనా మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోవాలి తప్పితే 2 రోజులు లేట్ అయినా కూడా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని రౌడీలతో, గ్యాంగులతో, పోలీసులతో బెదిరించడం అనేది కరెక్ట్ కాదనమాట.